హాయ్ అండి అందరికీ. నిన్నటి వీడియోలో మా పాప ఏం కొనుక్కుందో చూపిస్తానన్నాను, చూపించలేదు కదా. ఇదిగో ఈ కిచెన్ సెట్ అయితే కొనుక్కుంది. అది కొనుక్కోవడం అంటే దానికి తెలియదు, మేమే కొన్నాం. ఇదే ఫస్ట్ టైం కిచెన్ సెట్తో ఆడుకోవడం. అండ్ ఇది కూడా కొన్నాము. అండ్ ఈరోజైతే ఇప్పుడు లేచానండి. నేను 6కే లెగిచాను. లెగిస్తే పాప అయితే లెగిసిపోయిందని మళ్ళీ వెళ్ళి పాపను పడుకోబెట్టి బయటకు అయితే వచ్చాను. ఇప్పుడైతే అంట్లు కడగాలి. అంట్లు అయితే చూసారా, బయట కాకులు వచ్చేసి ఎలా చేసేసినాయో, చెల్లా చెదురు కింద. ఇక్కడైతే బట్టలు చూడండి, మా వారు ఇప్పి ఎలా వేసేసారు. జెంట్స్ అంతే కదా, అలానే చేస్తారు. ఇదిగోండి అంట్లన్నీ అయితే నీట్గా పెట్టుకున్నాను ఒక దగ్గరికి. అందులో ఉన్న వేస్ట్ అంతా తీసేసి బట్టలు కూడా తడిపేశానండి. సో ఇప్పుడైతే ఇక్కడ వాటర్ పడుతున్నాను. ఫస్ట్ అయితే గిన్నెలు తోమేస్తాను, తర్వాత టిఫిన్ చేస్తాను. ఇక్కడైతే అంట్లు కడిగేసానండి. ఇప్పుడు నేను అంట్లు కడిగేపాటికి మా పాప అండ్ అలానే మా వారు కూడా లెగిసారు. చూపిస్తాను చూడండి, గిన్నెలు కడిగేసాను. ఇదిగోండి గిన్నెలు కడిగేసిన తర్వాత ఇందాక ఇదంతా కూడా మెస్గా ఉంది కదా, అదంతా కూడా నీట్గా కడిగేసాను. ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి కిచెన్లోకి వచ్చానండి. ఇప్పుడైతే ఉప్మా చేస్తున్నాను. నీట్గా కడిగి పెట్టుకున్నాను, గిన్నె పెట్టాను, ఉప్మా చేస్తున్నాను. ఇప్పుడు ఇదిగోండి ఉప్మాకి ఎసరైతే మరుగుతుంది, పెట్టాను. ఇటు పక్క రైస్ కూడా కడిగి పెట్టేశాను. ఇదిగోండి నేనైతే పసుపు ఏమి వేయలేదు. టమాటాలో ఉంటుంది కదా కొంచెం కలరు, అదే దిగింది లైట్గా. హాయ్ అండి, నేనైతే ఇప్పుడు కర్రీ చేస్తున్నాను. ఎగ్ పులుసు చేస్తున్నాను ఈరోజు. తెలుగులో చెప్పుకుందా, కోడిగుడ్లు పులుసు చేస్తున్నాను. దానికి కావాల్సినవి అయితే ఆనియన్, టమాటో అండ్ చిల్లీస్ అయితే కట్ చేశాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేస్తున్నానండి. ప్యాన్ అయితే తీసుకున్నాను. ఇదిగో ఇక్కడైతే ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టాను. ఇవైతే ఒలుస్తాను. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఎగ్ కర్రీకి ఎప్పుడైనా ఆనియన్స్ ఎక్కువనే ఉండాలి కదా, అందుకనే ఎక్కువ ఆనియన్స్ కట్ చేశాను. గ్రేవీ రావాలి కదా మరి. సో ఇప్పుడైతే సాల్ట్ అయితే వేస్తున్నాను. కర్రీగా పచ్చిగా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేస్తాను. ఆయిల్ అనేది బాగా మంచిగా పైకి తేలుతుంది. ఈలోపు ఎగ్స్ అయితే ఒలిచేస్తాను. ఎగ్స్ అయితే ఒలిసేసుకొని మంచిగా మళ్ళీ వేరే వాటర్లో కడుగుతానండి. ఇదిగో వీటికి నైఫ్తోని ఘాట్లు కూడా పెట్టుకుంటాను. ఇదిగోండి ఎగ్స్ అయితే ఒలిచేసి మంచిగా కడిగేసి ఘాట్లు పెట్టేశాను నైఫ్తో. ఆనియన్స్ కూడా మంచిగా మగ్గిపోయినాయి. ఇదిగో చూపిస్తాను చూడండి.
అయితే వేసేసుకుంటున్నాను. కారం వేసుకొని కలుపుకొని 1 నిమిషం మూత పెట్టుకుందాం. కారం కూడా పచ్చివాసన పోయేలాగా మంచిగా మగ్గితే బాగుంటుంది. కర్రీ అయితే ఇలా గ్రేవీ లాగా. ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకుని ఇట్లా దించేసుకుంటే ఎగ్ కర్రీ ఇలా ఉంటుంది. చింతపండు పులుసు వేసుకుంటే పులుసులా ఉంటుంది. దగ్గరికి చూపిస్తానండి. అది కర్రీ అయితే అన్ని ఉల్లిపాయలు కోస్తేనే కూర దగ్గరికి అయిపోయింది. చూసారా, కోసినప్పుడు నేను ఇక్కడికి ఉన్నాయి, ఈ లెవెల్కి ఉన్నాయి. చిన్న చిన్నగా కోసాను, భలేగా బాగా మంచిగా గ్రేవీలా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడైతే కర్రీలోని కారం కూడా వేసేసాను కదా, చింతపండు పులుసు అయితే పోసేస్తానండి. చింతపండు పులుసు పోసి వాటర్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఎగ్స్ వేసేస్తే ఆ పులుసులో ఇవి ఘాట్లు పెట్టాము కదా, ఉడుకుతాయి లోపలికి గ్రేవీ అంతా పట్టుకొని. సో ఒక 10 నిమిషాలు ఉడికితే స్టవ్ ఆఫ్ చేసేసుకో. ఇదిగో పులుసు అయితే ఇలా ఉడుకుతుందండి. మనకి ఎంత దగ్గరికి కావాలో అంత దగ్గరికి అయ్యాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే. కర్రీ అయితే అంతేనండి.